బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ లో A40 వరుణ్ కు ఐన్యూస్ ఎండీ శ్రవణ్ కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? లిక్కర్ స్కామ్ లో శ్రవణ్ విచారణకు హాజరైన వారం రోజుల తర్వాత వరుణ్ లొంగిపోవడం వెనుక కారణాలేంటి? ఇలా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే దుబాయ్ లోని శ్రవణ్ ఫ్లాట్ లోని వరుణ్ రెంట్కున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు శ్రవణ్ ఫ్లాట్ లోన్ వ్యవహారాన్ని సైతం నడిపినట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ లో శ్రవణ్ విచారణకు హాజరు కావడం, ఆ తర్వాత వారం రోజులకే వరుణ్ దుబాయ్ నుంచి వచ్చి సిటీ ముందు హాజరు కావడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఐన్యూస్ ఎండీ శ్రవణ్ రావు సిట్ ఎదుట హాజరై విచారణ నిర్వహించిన వారం రోజుల్లోనే దుబాయ్లో ఆయన ప్లాట్లో అద్దెకున్న వరుణ్, ఆయన ప్లాట్లో దాదాపుగా ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 కంటే 59 నుంచి 60 రోజుల పాటు అక్కడే కేంద్రంగా కూడా కార్యకలాపాలు కొనసాగించిన వరుణ్ విజయవాడ సిట్ కార్యాలయానికి రావటం, ఆయన విచారణకి సహకరించడం, తన అంతర పరిణామాలు చోటు చేసుకోవటం, హైదరాబాదులో ఎక్కడ నగదు డంప్ చేసింది, 2024 ఎన్నికల సమయంలో తీగల జితేందర్ రెడ్డి, తీగల బ్రదర్స్కి సంబంధించి వర్ధమాన్ కాలేజీలో నగదు దాచిపెట్టాలని నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత అక్కడి నుంచి ఎదురుగా ఉన్న ఫామ్ హౌస్కి షిఫ్ట్ చేయటం, వీటన్నిటికి సంబంధించి కూడా శ్రవణ్ రావు, తీగల కృష్ణారెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, చాణిక్య, వరుణ్ల పాత్రపై సిట్ అధికారులు సుదీర్ఘంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి శ్రవణ్ రావుతో పాటు ఏదైతే తీగల బ్రదర్స్కి ఈ కేసులో అనేక సంబంధాలు ఉన్నట్లు కూడా సిట్ అధికారులు ప్రాథమికంగా ధృవీకరించినట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే తీగల బ్రదర్స్తో శ్రవణ్ రావు ఇటీవల కాలంలో, అంటే ఈ వ్యవహారం సిట్టుకు సంబంధించి ఏర్పడిన గత నవంబర్ నుంచి కూడా ఇప్పటివరకు పలు దఫాలుగా కూడా మాట్లాడినట్లు తాజాగా సిట్ అధికారులు ఈ అంశాన్ని వెలుగులో తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే శ్రవణ్ రావు, తీగల బ్రదర్స్ వీరిద్దరి డైరెక్షన్లోనే హైదరాబాద్లో నగదుని దాచినట్లు కూడా సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అలాగే చాణిక్య, వరుణ్, భాస్కర్ నాయుడు, చెవిరెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా లిక్కర్ స్కామ్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకి నిధులు పంపిణీ చేసిన పరిస్థితి కనిపించింది. ఆ సమయంలో ఎక్కడెక్కడికి పంపిణీ చేశారు, ఎవరి ద్వారా పంపిణీ చేశారు అనే దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు కూపీలాగుతున్నారు. మరొక వైపు ఐన్యూస్ ఎండీ శ్రవణ్ రావుకు సంబంధించి కూడా ఆయన మీడియా పలుకుబడిని ఉపయోగించి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ రెండు ఎన్నికల సమయంలో కూడా ఆ మీడియా నెట్వర్క్ ద్వారా కూడా డబ్బులను ఎన్నికల సమయంలో చేరవేర్చారనే సమాచారానికి సంబంధించి కూడా సిట్టు వద్ద ఆధారం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన వివరాలను సేకరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అంటే ఇప్పటివరకు విచారించిన అంశాలకు సంబంధించి అది కూడా ఒక అంశం వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి సో దీంట్లో ఇంకా ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరెవరి పాత్ర ఉంది అనే దానికి సంబంధించి సిట్ అధికారులు అయితే లోతుగా విచారణ జరుపుతున్నట్టు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.